క్రైస్తవులకు లోకంలో ఉన్నవారి కంటే కూడా శ్రమలు ఎక్కువ వస్తాయి. ఈ శ్రమలో ఎవరు బాగా ధైర్యంగా ఉంటారంటే దేవుని ఆత్మ ఎవరైతే కలిగి ఉంటారో శ్రమలో కూడా ధైర్యంగా ఉంటారు. స్తోత్రం చెబుతామా? వేదన పడుతున్నా కూడా వారు ధైర్యంగా ఉంటారు. లోకానికి అర్థం కాదు, వీరు ఎంత ధైర్యంగా ఉన్నారేంటి? అప్పులు లేవా? ఉన్నాయి. శ్రమలు లేవా? ఉన్నాయి. ఇంట్లో దుఃఖం లేదా? ఉంది. కుటుంబం అంతా చక్కగా ఉందా? లేదు. అయినా కూడా మీకేంటి ధైర్యం అంటే నేను దేవుణ్ణి కలిగి ఉన్నాను కాబట్టి నాకు ఆ ధైర్యం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుణ్ణి కలిగిన వారికి ఎవరు లోకంలో దైవమో దేవుడికి ఇస్తాడు. నువ్వు లోకంలో ఒంటరిగా ఉన్నప్పుడు కూడా నీకు దేవుడు ఇస్తాడు ధైర్యం. హల్లెలూయా. ధైర్యం చెడిపోతున్నావంటే, శ్రమలో కుంగిపోతున్నావంటే, వేదనలో బాధల్లో కృంగిపోతూ కలవరపడిపోతూ ఉన్నావంటే నీకు ఆయన విశ్వాసం లేనట్టే. విశ్వసించేవాడు కలవరా పడడట, ధైర్యంగా ఉంటాడట. హల్లెలూయా. ఆ ధైర్యం లేకుండా పిరికితనంతో భయంతో అల్లాడిపోతున్నావంటే చెప్తున్నా చూడండి, అపవాది లోనికి వస్తున్నాడు. జాగ్రత్త. క్లోజ్ యువర్ డోర్స్. తలుపులు మూసే అపవాదికి. ప్రార్థన చేయి.